వచ్చాము, హ్మ్. తల్లి గర్భం నుంచి వచ్చామనేది ఇప్పుడు జ్ఞానం, మేనుకున్న జ్ఞానం. హ్మ్. అంతకు ముందేంటి, అసలు మనమేంటి అనేది నేను తెలుసుకోవలసిన జ్ఞానం. అంటే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఎలా ఉన్నా మనకు తెలియదు. తెలీదు. కానీ అయినా ఉన్నాం కదా! ఆ! కానీ అందులోంచి ఇటుపడ్డాము. హ్మ్. మరి అప్పుడు ఉన్నాం కదా! హ్మ్. మరి ఆ తల్లి గర్భంలో ఉన్నదప్పుడు మనకు తెలియనప్పుడు అంతకుముందు తెలియకుండా ఇంకొక తేజస్‌గా ఇంకో ఎక్కడో ఉన్నాం కదా మరప్పుడు. అవును. అంటే అప్పుడు ఉన్నామని అర్థమవుతుంది కదా! హ్మ్. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఇది నిజమా అనుకుంటే నిజం కానిది ఏం కాదు. ఇదంతా నిజమే. హ్మ్. ఇప్పుడు తల్లి గర్భంలోకి రాకముందు ఉన్నాం. హ్మ్. తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఉన్నాం. కానీ ఆ 2 విషయాలు మనకు తెలవు. హ్మ్. కానీ శరీరం వచ్చిన తర్వాత ఇంద్రియాలు, శరీరం ఈ అవయవాలు అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ పడ్డాం. హ్మ్. ఇప్పుడు నేను అంటున్నాం. హ్మ్. మరి అప్పుడు నేనుని వదిలేసి ఇప్పుడు నేను అంటున్నాం కాబట్టి ఇంకా మనం ఈ వాడన్నాడు, వీడన్నాడు ఈ మాయలో కొట్టుకుంటున్నాం. హ్మ్. అర్థమైంది సారా నేను. హ్మ్. అర్థమైంది స్వామి. ఇంక లేపోతే ఏమి లేదు గదా! ఏముంది? ఎవడో అన్నాడు అనుకో. నాకేమి ఎవరో పెట్టాడు. పెట్టాడు తిను. ఎవడో హ్మ్. పెట్టలేదు. పరమేశ్వరుడు పెట్టుకుంటే పెట్టుకుంటాడు లేతే మానేస్తాడు. హ్మ్. అక్కడికెళ్ళు. ఎళ్ళమన్నాడు ఎళ్ళు. హ్మ్. మాట్లాడమన్నాడు మాట్లాడు. హ్మ్. ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడైతే నేను కాదు ఇంకొకడున్నాడు అనుకున్నదప్పుడే ఈ నేననేది అర్థమవుద్ది. హ్మ్. నేనే అనుకున్నదప్పుడు ఏది అర్థం అవ్వదు. ఈసారి హ్మ్. అర్థమైందా? హ్మ్. నేను అనుకున్నదప్పుడు ఏది అర్థం అవ్వదు. హ్మ్. నేను కాదు ఏదో అహంకారం ఒకటే ఉంటది. మరంతే కదా! నేను ఉంటే నేను అంటే అహంకారం ఒకటే అహంకారమే. ఉంటది. ఆ! ఆ! నేను కాదు ఏదో ఉందక్కడ. హ్మ్. నేనంతా అది. ఆ స్థితొచ్చినప్పుడు మనకేం అర్థమవుతుందో మనకు తెలిస్తే చాలు ఎదుటోళ్ళ గురించి మనకవసరం లేదు. అవసరం లేదు. అది. ఆ మ జ్ఞానం మనం తెలుసుకుంటే, అంతే. ఆ జ్యోతిని మనం చూడగలిగితే చాలు. అంతే. ఎదుటోళ్ళకి చూడాలి, ఆళ్ళు చూడాలి అయి మనం ఆ! సంబంధం పెట్టుకోకూడదు అలాంటియి. సంబంధం లేదు. అస్సలు ఎత్తి పట్ల ఏ సంబంధం లేదు. ఆ! కానీ మనం పొందింది ఏదైతే ఉందో అంటే అనుభవపూర్వకంగా హ్మ్. ఏదైతే ఉందో అది చెప్పటంలో తప్పులేదు. హ్మ్. ఎందుకు చెప్పాలి అంటే ఈ స్థితిని ఎవరో పట్టుకుంటాడు కదా! ఎవడొకడు. ఒక ఒక దారి చూపించినోళ్ళం అవుతాం. ఆ! అందు గురించి ఏమవుద్దంటే గురువు ఏమంటాడంటే, "నువ్వొక దీపం వెలిగించావు నాయనా, హ్మ్. అదొక దీపం ఇంకో దీపాన్ని వెలిగించిందనుకో, ఆ ఎలుగు, ఈ ఎలుగు గూడా వెలిగించావు కాబట్టి నీకే చెందుద్ది." హ్మ్. అర్థమైందా సార్ ఈ మ్యాటరు? అర్థమైంది స్వామి. అది వెలిగించాం గాబట్టి, ఇప్పుడు నేను ఉపదేశం తీసుకున్నాను మా గురువుగారి దగ్గర. హ్మ్. ఇప్పుడు నా దగ్గరున్న శిష్యులు ఎంతమంది ఉపదేశం తీసుకున్నారు, అందరి ఎలుగు గూడా గురువుగారికెళ్తది. హ్మ్. ఇప్పుడు గురువు శక్తి ఏం చేద్ది? అందరికి గురు పరంపర అంతా అందరికి అందుబడుద్ది. హ్మ్. అందుకే ఆమె ఏం చెప్పింది? గురువుగారు కనిపించారు, మీరు కనిపించారు. అవును స్వామి. నా గురువు కనిపించాడు, మీ గురువు కనిపించాడు. హ్మ్. అందా లేదా? అవును స్వామి. అంటే అంది. ఇది ఆ గురు పరంపర అన్నమాట. అందుకు నేను అక్కడితో ఆపను. నేను కృష్ణుడినే ఎందుకు చెప్తాను? దత్తాత్రేయుడిని ఎందుకు చెప్తాను? అంటే వీళ్ళ గురు పరంపరలో వచ్చారాళ్ళు. హ్మ్. ఉన్నవాళ్ళందరూ రాలేదు. ఉన్నవాళ్ళు హ్మ్. అవతారం రూపంలో వచ్చారు. లక్ష్మీనరసింహస్వామి అవతార రూపంలో వచ్చాడు. హ్మ్. విష్ణుమూర్తి అవతార రూపంలో వచ్చాడు. ఈశ్వరుడు ఏదో హ్మ్. రూపంలో అవతారంలో వచ్చాడు. వీళ్ళంతా వచ్చి సాధన నేర్చి సాధన చెప్పేసి పోయారాళ్ళు. హ్మ్. కానీ గురువు అలా చేయలేదు. గురువు అనుభవించి తాను బాధలు అనుభవించి హ్మ్. ఆయన ఈ బాధ ఇలా ఉంటది కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడానికి వచ్చాడు. హ్మ్. అర్థమైంది సార్ అర్థమైంది స్వామి. అందు గురించి బాధలు అనుభవించితేనే గాని ఏమీ తెలీదు. అవి మానవ శరీరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు బాధలు అనుభవించాలి. అలా అవును అనివించి స్వామి. చెప్పినోడే గురువు. అవును స్వామి. అతనే దత్తాత్రేయుడు. హ్మ్. అర్థమైందా? అదే శ్రీకృష్ణ అర్థమైంది. పరమాత్మ. ఏది అర్థమైంది. అనుభవించకుండా శుభ్రంగా అన్ని విలాసాలతోటి మంచి ఏసీ కార్‌లేసుకొని తిరిగేవాడు అందరూ గూడా ఏం జెప్తారు? కథలు చెప్తారు. ఆ! ఏం జెప్తారు? కథలు. కథలు జెప్తారు. అంటే కృష్ణ పరమాత్మ జెప్పింది, లేతే భగవద్గీత చెప్పింది, ఇంకోటి జెప్పింది. లీలలు చర్చించుకోవడమే అది. అది లీలల వరకు వెళ్తది. కానీ చర్చించుకోవడమే. మనం జేసేది అది కాదు. ఆ! అందుకే మనం బయటపడం. హ్మ్. మనం ఎందుకు బయటపడం? అవసరం లేదు. బయటపడి పనేం పెట్టుకోకూడదు. మనం ఎలా ఉన్నామో అలా ఉండొచ్చు. హ్మ్. నిజానికి నేను ఇది ఎయ్యక్కర్లేదు. నేను ఈ కాషాయం వేసే ఉండక్కర్లేదు. హ్మ్.
కానీ ఉండకపోతే మాయ పట్టుకుంటుందని నేను ఇలా ఉండాలి. ఉమ్, అర్థమైంది కదా ఈసారి? అర్థమైంది స్వామి. మాయ పట్టుకుంటది. ఎందుకంటే మనం రూపస్థితి మార్చకపోతే మాయ ఏదో రూపంలో పట్టుకునే ప్రయత్నం చేద్ది. ఉమ్, పట్టుకున్న దాన్నల్లా మనం ఏం చేస్తామంటే దానికి ఏం కావాలో అది ఇచ్చేసి వచ్చేయడమే. ఉమ్, తెలిసింది కాబట్టి ఇది మాయ అని తెలుసు కాబట్టి. ఉమ్, తెలియనప్పుడు ఏం చేస్తాం? అక్కడ పట్టుకుని ఉండిపోతాం. మామిడి పండు ఉమ్, ఉంది, మంచి రుచిగా ఉంది, ఇంకా బాగుంది 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 అని తింటా కూర్చుంటే రసనలు వచ్చేస్తాయి ఉమ్. కదా. అలా మనం కూడా దెబ్బ అవుతాం. ఇప్పుడు అలా ఆ స్వామి చిన్న డౌట్. ఇప్పుడు ఇచ్చింది ఉం. అది ఆ రుచిని నోటికి చూపించేసి వదిలేసుకుంటే అక్కడతోటి అయిపోద్ది అంతేగా. తినాలనిపించిందంటే ఆ, తినడం తప్పులేదు, కానీ అంటే ఎవరు అదే పని కనిపించి మీద అలా ఉండకూడదు. కాదు. ఇప్పుడు ఎవరు కనిపించింది అని ఆ క్వశ్చన్ మనకు రావాలి. ఉమ్, ఈసారి అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది. మామిడి పండు అనిపించింది, ఆ, కూర్చున్నాం ఇలాగా, ఉమ్, మామిడి పండు చూసాం, ఆహా మామిడి పండు బాగుంది అనిపించింది ఉమ్, కదా. ఉమ్, అనిపించింది బాగుంది, కానీ తింటే ఇంకా ఎంత బాగుంటుందో అనిపించింది. ఉమ్, ఇప్పుడు బాగుంది అనిపించినప్పుడు దాన్ని ఏ రూపంలోనూ స్వామి నువ్వు ఈ రూపంలో భలే అంటున్నావు అన్నావు అనుకో, ఉమ్. అది పదార్థం కాదు, అది ప్రసాదం. ప్రసాదం. ఇప్పుడు అర్థమైందా? అది అర్థమైంది స్వామి. అది తీసుకుంటంలో మనకి ఏమైంది? అమృతం వచ్చింది. అది ఆ, తీసుకున్నామన్న విషయం కూడా మనకు అర్థం అవ్వలేదు. ఎవరు తీసుకున్నారు అప్పుడు? స్వామి. అదనమాట. అక్కడికి వస్తాం మనం. ఏ వస్తువైనా సరే, నేను నేను ఏది చేసినా, నేను ఏం ఉమ్. మాట్లాడినా, నేను ఏ పని చేసినా నేను అలా అనుకునే చేస్తాను కాబట్టి నాకు ఏదో అంటుకోదు. మాలాంటి వాళ్ళం మాకు తెలవక నాకు ఇది తినాలనిపించింది, నాకు ఇది వండుకోవాలనిపించింది, నాకు ఇది చెయ్యాలనిపించింది అని ఆ నేను అనే పదమే వాడతాం. ఆ, ఇప్పుడు మానవుడు అన్నిట్లోనూ ఉండొచ్చు, అన్ని చేయొచ్చు అని చెప్పాడు పరమాత్మ. ఆ, కానీ దేన్ని, అసలు రహస్యం ఏంటంటే దేన్ని అంటుకోకు. ఉమ్, అంటుకోకంటే ఏంటి? ఈసారి అర్థమైంది. అంటుకోకంటే అర్థమైంది స్వామి. ఆ, చెయ్యాలి, పని చెయ్యాలి, ఆ, అది ఏది మాత్రం మనది కాదు. కాదు, ఉమ్, ఏది నాది కాదు. ఉమ్, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, ఉమ్, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాటి అనుకుంటే అవదు. అందరు కూడా నాకు సంబంధం ఉండదు. ఉమ్, నేను ఎక్కడన్నా ఉంటాను. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఎక్కడన్నా ఉంటాను, కానీ అది నాది కాదు. ఉమ్, ఇక్కడ ఉంటాను, రేపు ఎక్కడో శిష్యుల దగ్గర ఉంటాను, లేకపోతే ఇంకో దిక్కున రేవతి దగ్గర ఉంటాను, లేకపోతే మీ దగ్గర ఉంటాను, ఉమ్, లేకపోతే మన పరమాత్మ దగ్గర ఇంకో దగ్గర ఉంటాను, ఇంకో దిక్కున ఉంటాను. ఎక్కడున్నా అక్కడ ఉండం కదా. ఉమ్, అక్కడ ఉన్నది ఏమనుకుంటారంటే, జనాలు ఏమనుకుంటారంటే ఈయన ఉన్నాడు అనుకుంటారు, కానీ ఆయన ఉండడు అక్కడ. అది వచ్చేద్ది అందులో అందులో మీరు మారిపోతారు అన్నమాట. ఉమ్, మీరు ఉన్నారు అనుకుంటారు. మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు ఈ ఉమ్, ఊరు కార్యక్రమానికి ఏదో వచ్చారు, ఉమ్, మీరు వచ్చారని నేను అనుకోను. మీరు పరమాత్మ వచ్చాడు అంతే. ఉమ్, నేను ఆలోచించేది అందుకు. పరమాత్మకు మనం అన్ని సేవలు చేయాలి అంటే వాళ్ళు సౌకర్యంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అన్ని చేయాలి. ఉమ్, అదే ఆలోచించగలగలనమాట. ఉమ్, నేను వచ్చాను, గౌరీ వచ్చింది అంటే, ఉమ్, గౌరీ వస్తే మాత్రంగా వచ్చింది కాబట్టి గౌరీని అనేక రకాలుగా చూస్తారు అందరూ. ఉమ్, ఉమ్, పరమాత్మ స్వరూపంగా వచ్చింది కాబట్టి అక్కడ పరమాత్మ ఎక్కడ కనపడుతున్నాడో? శరీరంలో కనపడ్డు, ఉమ్, ఆ తేజస్సులో కనపడతాడు. ఉమ్. అది చూడడం సాధ్యపడదు అందరికీ, సాధకులకు తప్ప. అవును, అవును స్వామి. అందరూ శరీరాన్ని చూస్తారు. ఇప్పుడు నేను నన్నే చూస్తారు. ఈ ఉమ్, ఫోటోలన్నీ చూసి ఎవడో మొన్న ఫేస్బుక్ లో పెడితే మీరు చాలా భలే ఉన్నారండి అంటాడు. ఉమ్, ఎందుకు అంటున్నాడు? ఆడే అది చూశాడు, శరీరాన్ని చూశాడు. అంతే. అందరూ అదే చెప్తారు, అవును. శరీరాన్ని చూస్తారు, కానీ శరీరం లోపల ఉన్నది ఏటో అది చూడలేరు ఎవరు. అది ఉమ్, గురువు ఒక్కడే చూడగలడు. ఉమ్, అర్థమైందా? ఉమ్, అటువంటి గురు పరమే ఏదైతే ఉందో అదే. మనం అందుకే సులువుగా ఏం చెప్పాం? స్వశక్తి సాధన అన్నాం. ఉమ్. స్వశక్తి అంటే ఎవరిది శక్తి? స్వంతగా నీది. సంపాదించుకునే నీ శక్తి, స్వశక్తి. నీ శక్తిని నువ్వు పెంచుకోవాలి. పెంచుకోవాలి. అది ఎలా పెంచుకోవాలో చెప్పడమే నా ధర్మం. ఉమ్, మీకు అర్థమైందా? ఉమ్, ఈ శక్తిని మీరు పెంచుకోవాలి. ఉమ్. మీ స్వశక్తితోటి మీ శక్తిని మీరు పెంచుకోవాలి. మీరు సాధన మీరు చేయాలి, కానీ నేను సాధన చేస్తే మీకేమవుతుంది? నాకు చెప్పిన గురువు వచ్చిన ఆ శక్తిని పెంచడం కాదు.
ఉమ్, పక్కోళ్ళకి వెళ్ళి మనం పెంచడం కాదు. అస్సలు కుదరదు. ఎవరి శక్తిని వాళ్ళు పెంచుకోవడం. అస్సలు కుదరదు. ఎవరి అన్నం వాళ్ళే తినాలి. ఉమ్, ఇంకొకడు వచ్చి చేస్తాడనేది చాలా తప్పు అది. ఎవ్వరు ఉమ్, చేయరు. ఉమ్, నేను వచ్చి నీ కష్టాలని తీర్చేస్తాను అనేది చాలా తప్పు అది. కానీ సహకారం అందిస్తాం. ఉమ్, అది నేను సాధన చేస్తాను, మీరు సాధన చేస్తారు, ఇంకో 10 ఉమ్, మంది సాధన చేస్తారు. అందరూ కలిపి చేస్తాం కాబట్టి ఆ సాధనా శక్తి మనం ఏ కోరికతో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళ ఇబ్బంది తొలగించడానికి చనిపోయిన మనిషిని కూడా బతికించవచ్చు ఈ సాధన చేసి. ఉమ్, నేను చూశాను అన్ని. కానీ ఎలా చేయొచ్చండి రేపు ఇది విన్నవాళ్ళు రేపు వచ్చి ఎలా చేయొచ్చండి చెప్పండి అంటే చెప్పేది కాదు అది. ఆ, నీకు నువ్వు పొందగలిగేది ఏదైతే ఉందో అది స్వశక్తి సాధన. ఉమ్, ఇది తెలియక మనోళ్ళకి చాలా మంది స్వశక్తిని సాధన అంటున్నారు. ఇదేంటో అనుకుంటారు. ప్రశ్న వేస్తే వస్తుంది. ఎవరో ప్రశ్న వేయరు, ఉమ్, మాట్లాడరు. మాట్లాడకపోతే మనకేం తెలుస్తుంది? ఇప్పుడు అవును. మాట్లాడాలి కదా, నేర్చుకోవాలనుకున్నది అప్పుడు అడగాలి. ఏంటి ఇది ఏంటి అని అడగాలి. పురాణాల్లోకి వెళ్తే కథలు ఉంటాయి. ఉమ్, కథలు ఎక్కడ దాకా తీసుకెళ్తాయి? సాధనకు తీసుకెళ్ళవు, ఉమ్. ఆనందాన్ని చూపిస్తాయి. అప్పుడు లీలల వరకే అది. అది కొంతసేపే ఆనందం. కానీ నువ్వెప్పుడు మారుతావు? నువ్వెప్పుడు తయారవుతావు? గురువు ఏం చెప్తాడు? నువ్వు తయారవు అంటాడు. ఉమ్, ఇప్పుడు బెల్లం నువ్వు తిన్నావు. బెల్లం తిన్నావని రుచి అని చెప్తున్నావు కానీ ఆ రుచి ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది, అది అన్వేషణ చేయాలి కదా. ఆ, ఆ అన్వేషణ చేయాలి. కానీ మనం ఏమంటున్నాం అంటే బెల్లం తోటి వండిన వస్తువులు తింటున్నాం పురాణాలన్నీ. ఉమ్, ఈ బూరి బాగుంది, ఈ కాజా బాగుంది, ఇది బాగుంది అంటున్నాం తప్ప ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే అన్వేషణ ఎవరో చేయట్లేదు. ఉమ్, నేను చెప్పేది అది. నేను అన్వేషణ చేయిస్తాను. నేను స్వశక్తితో నువ్వు సాధన చేసుకుని నువ్వు పరమాత్మ దగ్గర నుంచి ఎలా వచ్చావో మళ్ళీ నువ్వు ఎలా వెళ్ళాలో అది నువ్వు తెలుసుకోవడం ఎలాగో ఆయన చెప్పిన మార్గం ఏదైతే ఉందో రావణ మహర్షి నువ్వు తెలుసుకో అని ఒక మాట వదిలేస్తే అయిపోదు కదా. ఆ, ఆయన చెప్పారు బ్రహ్మాండంగాను. ఆ. ఆయన నువ్వు తెలుసుకో అని. కానీ ఇక్కడ తెలుసుకునే వాళ్ళు ఎవరు? ఎలా తెలు- తెలుసుకోవాలి? దారి తెలియట్లేదు కదా ఆ స్వామి మాకు. అదే కదా ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది. ఇప్పుడు కూడా ఆ, పరమాత్ముడు నాకు ఇవాళ అవకాశం ఇచ్చాడు. ఉమ్, ఇవాళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మీరు పరిచయం అయ్యి ఉమ్, 1.5 సంవత్సరం అయింది. కానీ ఉమ్, అంతకు ముందు ఎప్పుడో విన్న విషయం, ఉమ్, ఎప్పటి నుంచో నేను నాకు తెలుసుకోవాలని ఉన్న విషయం. కానీ ఉమ్, ఇప్పటి వరకు మిమ్మల్ని అడగడానికి కూడా నాకు పరమాత్మ పర్మిషన్ ఇవ్వలేదు. ఉమ్.